హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్తకోడలు ఛానల్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, టొమాటో చారు వేసుకొని తింటే ఉంటుంది. ఆహా! నోటికి కమ్మగా, రుచిగా ఉండే టొమాటో చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్‌లో ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 8-10 వరకు మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్‌కి తగినంత కారం, 6-7 వెల్లుల్లి వేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మీడియం సైజ్ టొమాటోస్‌ని తీసుకొని, ఒక్కొక్క టొమాటోని 4 పీసెస్‌గా కట్ చేసుకొని, అవి మునిగే వరకు వాటర్ వేసుకొని, సగం నిమ్మ చెక్కంతా చింతపండుని ఈ టొమాటోస్‌లో వేసుకొని, టొమాటోస్‌ని, చింతపండుని బాగా ఉడికించుకోవాలి. టొమాటోస్ మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు గదా! ఇప్పుడు టొమాటోస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పల్ప్‌లో ఉన్న రసాన్ని మొత్తం కూడా సెపరేట్ చేసుకోవాలండి. టొమాటో రసాన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో తీసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు టొమాటో రసంలో మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ అండ్ ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు టొమాటో రసం కోసం తాలింపైతే వేసుకుందాం. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తాలింపు చిటపట అన్న తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తాలింపులో ఒక స్మాల్ సైజ్ హాఫ్ ఆనియన్‌ని వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుందండి. ఇప్పుడు ఆ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న టొమాటో రసాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మరొకసారి మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని టొమాటో చారుని ఒక 7-8 మినిట్స్ మరిగించుకోవాలండి. రసాన్ని ఎక్కువగా మరిగించుకోకూడదు. టేస్ట్ అనేది మారిపోతుందనమాట. 7-8 మినిట్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారు గదా! టొమాటో రసం అయితే మరిగిపోయింది. ఇక లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే టొమాటో చారు రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.